విగ్రహాలు చేసిన చెప్పాను కదా, 2 విగ్రహాలు ఎట్లా ఉంటుందంటే ఒక ఊర్లో ఒక విగ్రహం, ఇంకో ఊర్లో ఇంకో విగ్రహం పెట్టేసి ఈ 2 మీకు దేవుళ్ళు, మీరు ఏ దగ్గరికి ఎక్కడికి పోయి కూడా ఫలానా స్థలానికి పోయి అక్కడ దేవునికి మొత్తం ఇలాంటి ఆలోచన ఏం పెట్టుకోవచ్చు. ఈ 2 మీకు దేవుళ్ళు, ఇవే మీకు మొత్తం దేవుని కంటే ఎక్కువ అని చెప్పని ఆ జనాల కాడ ఒక విగ్రహం, ఈ జనాల కాడ ఒక విగ్రహం పెట్టేసి వీటిని కలిగి పడి మొత్తం ఇవే దేవుళ్ళు అని చెప్పని వీళ్ళు పాపం చేసి చివరికి ఎట్లా అవుతారంటే ఇంకొక 10 మందిని కూడా పాపంలో పడేసి వాళ్ళు పాపం చేయడానికి ఈయన కారణం అవుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఈయన తాను పాపం చేసిందే కాక తనతో పాటు ఇస్రాయేల్ ప్రజలందరికీ పాపం చేయడానికి కారకుడు ఆయన అనుకుంటాం. ఈయన మునిగిండు, ఈయనతో పాటు ఇంకా 10 మంది చేయబడుకొని ఇందులో కూడా ముంచేసిన అట్లా అట్లా అయిపోతుంది. చివరికి వచ్చేసరికి పవిత్రమైన మార్గంలో మనం దేవుడు పిలిచి నిలబడితే మనం ఒక ఆశీర్వదించబడిన జనాంగంగా నిలబడతాం. దేవుడు మార్గంలోకి వచ్చి ఏదైనా పాపం చేసి నిలబడి మనం మంచిగా ఉందాం లేకుంటే మంచి జీవితం అనుభవించాలని చెప్పి అనుకుంటే అది జరగదు. అంత మాత్రం దేవుని అభిషేకం అనేది వాళ్ళకే నిలబడుతుంది, వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తారు. పాపం అనేది దేవుని దగ్గర నిలబడదు. దేవుడు విరోధంగా ఆలోచన చేసినాం, దేవుడికి అనుకూలం దాని దేవుని కూడా ఏదైనా తప్పి ఏదైనా చేయి అవి దేవుడు అంత మాత్రం కూడా నిలబడనీయకుండా ఏం చేస్తారంటే ఈయన చేసిన పాపం ఈయన వెనకే వస్తా ఉంటుంది. ఎట్లా వస్తుందంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ ఇక మొత్తం ఎంత ఇదవుతుంది ఆ రాజ్యం మొత్తానికి దేశం అంతా చివరికి ఎట్లయితే పాపంలో పడేయడానికి ఈయన కారణం అవుతుంది. ఈయన కారణం అయ్యానికి ఇప్పుడు మనకి దైవజనుడు వచ్చేసి ఇట్లా దేవుడు శాపం ఈనాటికి రాబోతా ఉన్నది. దేవుడు నీకు మొట్టమొదటి చెప్పింది ఏం చెప్పింది, నీకు ఒక మార్గాన్ని ఒక పద్ధతి అనేది నేను ఏర్పాటు చేసి నీకు ముందు పెట్టు. ఈ మార్గం అనేది నీకు దేవుని ద్వారా అనుగ్రహించబడింది. నీవు నిర్లక్ష్యం చేసి నీవు పాపంలో పడితే నీ పాపంలో పడిపోవటం కాకుండానే నీతో పాటు ఇంకా దేవుని ప్రజలు అని చెప్పని ఎవరైతే ఉంటారో ఆ ఇస్రాయేల్ ప్రజలు కూడా పాపంలో పడేసి ఈరోజు ఎట్లా కొన్నామంటే నువ్వు ఎట్లా ఇదైందంటే నీ పాపం కాకుండా నీ పాపంతో పాటు ఇంకా నీ పక్కన ఉన్న ఇస్రాయేల్ ప్రజలు దేవునితో ఆశ్రయించబడిన జనాంగాన్ని కూడా పాపంలో పడేసి ఇంతవరకు ఏ రాజు కూడా చేయని విధంగా నీవు పాపం చేసి మొత్తానికి అట్లాగా నీవు కారణం నీ ఇంట్లో మగవాడు మా సంతానం అనేది లేకుండా ఎలా చేసిన దేవుడు ఎలాగైతే చేసిందో ఇప్పుడు నీకు కూడా నీ సంతానానికి కూడా దేవుడు అక్కడే చెప్పాలని చెప్పేసి చెప్తాడు. ఇట్లాగా దావీదుకి చెప్పేసి రాజు భార్యకి చెప్పి పంపిస్తాడు. ఏమో ఎప్పుడైతే ఇంటికి పోతుందో పోయాము అక్కడ ఇంటికి రాజ్యం దగ్గరికి దర్గాపులకి ఎప్పుడైతే పోయినప్పటినే మా కొడుకు వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతారంటే వాళ్ళ న్యాయం చేసిన పాపం అట్లయితే నిలబడే మార్గం దేవుడి పవిత్రమైన మార్గం. మనం నిలబడాలి, మనం ఉన్నది దేవుడి మార్గంలో దేవుడి పనుల్లో దానికి విగ్రహాలు చేసి బొమ్మలు చేసుకొని పూజ చేసి మనం నిలబడతాం మన కుటుంబం అని చెప్పంటే బయట అన్ని ఇంటికి దేవతలు చేసుకునే పేరు కలిగిన వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళకి ఇదైతే కానీ పరిశుద్ధమైన మార్గంలో ఉంది. దేవుడిని అని చెప్పని నిలబడ్డాక దేవుడు అక్కడ నిలబెట్టాలి అని చెప్పి అనుకున్నప్పుడే నిలబడుతుంది. కానీ నేను నిలబెట్టుకుంటాను దేవుడికి విరోధంగా నేను తిరుగుతాను అని చెప్పని ఎప్పుడైతే పవిత్రమైన మార్గంలో నిలబడాలని చెప్పి చెప్తాను ఆ క్షణంలోనే దేవుడు కొట్టేస్తాడు. వాళ్ళ రాజ్యాన్ని కొట్టేస్తే వాళ్ళ కుటుంబాన్ని కొట్టేస్తాడు. అట్లాగే దైవజనుడికి చెప్పి పంపిస్తారు. దేవుని వాగ్దానం దేవుని వాక్కు వస్తుంది. 14 దేవుడు చెప్తాడు. అక్కడ ఏం చెప్తారంటే ఇట్లా మొత్తం ఆయన మీదకి ఏ శాపాలు అయితే రాబోతా ఉన్నాయో ఆ రాజు ఆయన ముందున్న మార్గం నుంచి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం నుంచి తొందరగా పక్కన వెళ్ళిపోతాడు. పక్కన వెళ్ళిపోతే ఆయనతో పాటు ఆయన ఒక్కడే కాకుండా ఇంకా 10 మందిని పక్కకు వాళ్ళు తీసినందుకు దేవుడి శాపాలన్నీ ఆయన మీద పడతాయి. ఇప్పుడు చేతులు దేవుడు 6వ వచనంలో ఉంటుంది. 14 6వ వచనం అంతలో ఆర్య లోపలికి వచ్చినాము. కాల్చినప్పుడు ఆమెతో ఇట్లు నేను
భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుటకు మీద కఠినమైన మాటలు నీకు చెప్పవాలని నాకు ఆజ్ఞేయమని మీరు వెళ్ళి మీ ఆరోగ్యంతో చెప్పవలసిన ఏమనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిస్తున్నాను, నేను నిన్ను జనులలో నుండి తీసి ఎచ్చింతో చేసి ఇశ్రాయేలు వారిని నా జనుల మీద అధికారంగా నియమించి దావీదు కాబట్టి వారి ఎద్దరి నుండి రాజ్యం తీసి నీకిచ్చి ఉండినని నీ దృష్టికి ఏది అనుకూలమైన దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీ కదలం ముందుగా వారందరి కంటే అధికారము కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను బొత్తిగా విగ్రహాలను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు? మా ఏం చెప్తున్నాడు? నీకు ముందున్న రాజును నేను ఎట్లాగైతే స్థిరంగా నిలబెట్టాను, ఒక జనం ఒక జాతి దేవుని పద్ధతి అని చెప్పని వాడు చెప్పొచ్చి బయట జనాలు కూడా వాళ్ళ గురించి చెప్తారు. ఎట్లా అంటే క్రమమైన పద్ధతి, దేవుని కోసం ఏర్పడిన పద్ధతి ఏ విధంగా చెప్పని అంత గొప్ప సాక్ష్యం ఇచ్చే స్థితిలో ముందున్న రాజును దేవుడు నిలబెట్టాడు. ఆ రాజు ఎట్లాగైతే నాకు అనుకూలంగా ఉన్నాడో నీవు కూడా నాకు అనుకూలంగా ఉంటే నిన్ను కూడా ఆ రాజులాగా చేస్తా అని చెప్పాను. జనాల మధ్యలో కొత్త పూజ కోసం కష్టపడి చేసుకునే పనుల్లో నుంచి ఆయన బయటకు తెచ్చి జనాల మీద అధికారిగా రాజుగా నియమించి అభిషేకించి నేను నీకు ఏదైతే చెప్తానో దాన్ని నువ్వు ఫాలో అయ్యి నాకు అనుకూలంగా బతుకని చెప్పానంటే దేవునికి అనుకూలంగా బతకకుండా సంస్థంగా ఆలోచన చేసుకొని ఈయన తాత ముత్తాతలు చేసిన రాజ్యం అని చెప్పి అనుకున్న మనిషి కూడా కాదు. అట్లాగా ఉన్న మనిషి ఎట్లా ఇచ్చినట్టే నాది కదా మా తాత ముత్తాతల రాజ్యం అని చెప్పని అట్లాగే చేసుకున్న ఒక ఆలోచన ఒక అర్థం ఉంటుంది. నాకు అట్లా కూడా మధ్యలో వచ్చింది తాత ముత్తాతల రాజ్యం లేదు, ఏం లేదు. వాళ్ళ దగ్గర సైన్యాలు పడుతుంది, సైన్యంలో ఒక పని చేసుకునే టైం. అలాంటి మనిషిని దేవుడు తీసి ఒక రాజుగా నియమించి అభిషేకించి దేవుని మార్గం పవిత్రమైన మార్గం ఈ మార్గంలో నిలబడి నేను ఆజ్ఞాపించినట్లుగా నా మార్గంలో నడుచుకుంటూ మీరు వెళ్తా ఉంటూ నేను ఇది గొప్పగా చేసి వేరే రాజులు ఎవరన్నా వచ్చి చేస్తే ఇట్లా బయటకు తీసేద్దాం, నాశనం చేస్తాం ఈ రాజులు అని చెప్పి ఇట్లా అనుకుంటారు. అలాంటి రాజులు నీ ముందు నిలబడకుండా వేరే వాళ్ళని నాశనం చేస్తానని చెప్పారంటే వినకుండా ఈయన అంతటి సొంత ఆలోచన చేసుకుని దేవుని మాట గురించి తొందరగా పక్కన పోయి దేవునికే పూర్తి విరోధం అయిపోయి ఈయన అంతటి ఈయన మొత్తం ఎట్లాగా అభియోగిపోయి దేవుని కాకపోయి నన్ను నాశనం చేయని చెప్పండి ఈయన చెప్పకుండా చేసుకుంటుంది. ఈయన పద్ధతి ఈయన పరిస్థితి ఈయన దేవుడితో నడుస్తున్న నడకట్లయితే నా కుటుంబం మొత్తం ఏది కూడా ఉంచుకుంటాం, నేనే మొత్తం సర్వనాశనం చేయాలని చెప్పని దేవుడికి అభియోగకున్నట్టు ఉంటుంది. దేవుడు కూడా అదే చెప్తుంది. ఇప్పుడు తర్వాత వచ్చే లేఖనంటే ఉంటుంది. నేను ఎట్లా చేస్తా అంటే ఎంత కనుక ఎట్లాగైతే చీపు తీసుకుని అట్లాగా మీ సంతానం అనేది మీ రాజ్యం అనేది ఏది లేకుండా కొట్టేస్తాను చెప్పాను. కాబట్టి యూరోపు పద్ధతి వారి మీదకి నేను కీడు రప్పించచ్చు. ఇజ్రాయేలు వారిలోని అల్పులు గనులు కానీ లేకుండా మగవారినందరినీ యారోబు వంశము నుండి నిర్మూలన చేసి పెట్టి అంతయు పోయినట్టుగా ఒకడు అంతవరకు దానిని ఊడ్చి వేసినట్టు యారోబు పద్ధతిలో ద్వేషించి వారిని నేను ఊడ్చి వేయదు. దేవుని మార్గంలో
ఉన్న మనిషి ఎట్లా అయిపోయిందంటే తొందరగా దేవుడి నుంచి పక్కన తప్పుకుంటా ఇంకా 10 మంది చేతులు పట్టుకుని వాళ్ళు కూడా పక్కన తప్పించారు. ఎట్లా అయిపోయిందంటే దేవుని ఆశీర్వాదం రావాల్సిన మనిషి ఈయనతో పాటు ఈయన పక్కన ఉండేటోళ్ళకి కూడా దేవుని ఆశీర్వాదం రావాల్సి ఉంది. అయితే దేవుని ఆశీర్వాదం ఈయనకు రావాలా, ఈయనతో పాటు ఈయన అతి పెట్టుకుని తిరిగేటోళ్ళకు కూడా దేవుని ఆశీర్వాదం రావాలా. అలాంటి స్థితిలో నుంచి ఎట్లాగా అయిపోయిందంటే చివరికి వచ్చాకి ఈయన మీదకి శాపం వచ్చింది. ఈ శాపంతో పాటు ఈయన పక్కన ఉన్న 10 మంది ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా ఈయన మీదకి వచ్చి శాపం వచ్చినాయి. ఎట్లాగా అయిపోయిందంటే చివరికి దేవుని ఆశీర్వాదాలు దేవుని మార్గం ఈయన మృతి మీద ఉండాల్సిన కష్టం దేవుని శాపం దేవుడికి వచ్చి పడింది. ఎట్లా ఉంది, మీ యరొబాము వస్తుందంటే మీ తరఫున ఉండే మగోళ్ళు అనేవి కూడా ఒక్కడి కూడా లేకుండా మొత్తాన్ని నిర్మూలన శేషం అంటే ఏమీ లేకుండా సున్నా అయిపోతుంది. ఆ సున్నా అనేది కూడా ఏమీ లేకుండా ఆ యరొబాము వంశంలో ఒక్కడిని కూడా నిర్మాణం మొత్తాన్ని తీసేస్తామని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. అంతకుముందు ఉన్న రాజులు కూడా ఏం జరిగినట్లే జరుగుతుంది. వాళ్ళు కూడా అంతే దేవుడు ఏర్పాటు చేసుకుని ఇలాంటి మార్గం అనేది ఏ దేవుళ్ళు ఏ దేవతలు లోకంలో ఉండేటువంటి పాటలు ఉంటాయి కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఇట్లాంటి మార్గం ఏర్పాటు చేయరు. జనాలలో నుంచి ఒక మనిషిని సాధారణమైన మనిషిని తీసుకొని ఒక కొత్త జనం ఆశీర్వదించబడే జనం మీద అనుమతిగా అధికారిగా నిలబెట్టడం అనేది ఏ దేవుడు ఏ దేవత లేదు. అలాంటి దేవుడు భూమి మీద ఉండొచ్చు కానీ సాధారణమైన మనుషులో నుంచి ఒక సాధారణమైన మనిషి నుంచి అధిపతిగా నిలబెట్టడానికి జరగదు. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే వాళ్ళలోనే తప్పులు అనుకున్న వాళ్ళని చేసి 10 మంది మీద అధిపతిగా అధ్యక్షుడిగా నిలబెడతారు. తక్కువ స్థితిలో ఉండేవాళ్ళు పొలం పని చేసుకొని లేకుంటే ఉపసంహరణ చేసేటోళ్ళు అలాంటి వాళ్ళని ఎవరు కూడా అధిపతిగా నిలబెట్టాలి లేకపోతే అధికారిగా ఉండాలంటే స్థితిలో ఉండాలి, మనిషి చదువులు ఉండాలి, మంచిగా నిలబెట్టుకుంటారు కానీ ఏమి తీసుకొచ్చి అధిపతులు నిలబెట్టకూడదు. అలాంటిది దేవుడు చెప్తుంటే మార్గం ఏర్పాటు అయిందంటే ఆ ఏర్పాటైన మార్గంలో మనుషులు ఎవరు లోకంలో ఏమి లేదు, అసలు ఏది కూడా కనపడడం లేదు. ఏ జీవితంలో ఉన్నా సరే ఎప్పుడు కూడా కళలో అన్ని కూడా వాళ్ళ జీవితాల్లో పెట్టి ఇట్లాగా మీ జీవితంలో పోతా ఉంది. మీరు నాకు చేయాల్సింది ఏమి లేదు, నేను మీకు అప్పచెప్పిందాన్ని కలుపుకొని నా మార్గంలో ఉంది చివరి దాకా నేను మీకు ఆజ్ఞాపించినట్టు నడుచుకుంటూ ఉంటాను. నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో అది మీ జీవితంలో కనపడాలి. ఇప్పుడు కనపడుతుంది. తర్వాత ఒక స్థితి మాకు అనేది వచ్చినారంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మన అని చెప్పాలి తర్వాత చూసుకుంటే మన కళ్ళకు కనపడుతుంది. 10 సంవత్సరాలు అప్పుడు చూసుకుంటే కళ్ళకి ఏం కనపడుతుంది. 60-70 సంవత్సరాలు చూసుకుంటే మనం తిరిగింది మనం చేసింది అప్పుడు కనపడుతుంది. దేవుడు అని చెప్పని తిరిగితే దేవుని ఆశీర్వాదం కనపడుతుంది. 70 సంవత్సరాలు దైవం అని చెప్పని తిరిగితే 70 సంవత్సరాలకి దైవం ద్వారా వచ్చే శాపాలు దాని తగ్గట్టుగానే కనపడుతుంది. అట్లాగే ఉంటుంది అన్నాడు దేవుని మార్గం అనేది. కాబట్టి మనకి ఏది దేవుడు ఏర్పాటు చేసి నిలబెట్టుకుంటాం దాంట్లో గట్టిగా నిలబడి దేవుడు అని చెప్పని గిట్టుబాట్లు పడుకుంటాం గట్టిగా పట్టుకొని వెళ్తూ ఉంటాం. ఆయన చేసి నిలబెడతారు జనాలు మీద నిలబెట్టి మన కళ చూపిస్తారు. ఎట్లా చూపిస్తారంటే మనం చూస్తూనే ఉంటాం, పక్కన ఉండేటోళ్ళు మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే మనం సాక్షి ఉంటాం. ఒకప్పుడు అని చెప్పని వాళ్ళు ఒకటో ఇదే మాట్లాడుతారు చివరికి వచ్చాక ముగించాకే ఇప్పుడు అని చెప్పని ముగిస్తారు వాళ్ళు. అట్లా ఉంటుంది దేవుడి ద్వారా. మనం గట్టిగా నిలబడి దేవుడిలో నిలబడ్డప్పుడు మాటలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎవరైనా మాట్లాడేది నాకు వచ్చింది, నాకు ఎక్కడి నుంచి వచ్చింది సొంత అని అనుకునే దాని దగ్గర నుంచి నాకు వచ్చింది. బయట అంటే ఇక్కడ మినిస్ట్రీ కానీ అవి కాకుండా సొంత బయట కాకుండా సొంత అంటే రక్షించడం నాది అని చెప్పని దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకుండా దేవుడు అని చెప్పని ఏర్పాటు చేయబడి దేవుని ఆశీర్వాదం అనేది మనకి ఏర్పాటు. ఇది మనం 60-70 సంవత్సరాలకి మన కళతో దూరాలు చూపించే దేవుడు. కాబట్టి దేవుని మార్గంలో ఉంది స్పష్టంగా ఆయన మనకు బోధిస్తాము. ఆ బోధించే మార్గంలోనే ఆయన మాట యొక్క ముందుకెళ్ళిపోతాం.
శక్తి కలిగినటువంటి సర్వోన్నతమైనటువంటి చేతికి సర్వశక్తి కలిగినటువంటి నామమునకు పునరుద్ధరణలు సర్వశక్తి కలిగినటువంటి మహాదేవుడు మీ నామమునకు మీ పరిశుద్ధతకు మీ శిలోను యొక్క పరిచయం మీ తేరటి చేసినటువంటి విన్నపాలను మీరు దయతో ఆలోచించి మీ కృపా కనికరములను బట్టి మీ సర్వశక్తి కలిగినటువంటి ఆత్మ చేత ఈ మందిరంలో ఉన్నటువంటి ఈ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మను మీరు దర్శించండి మీ కృపా కనికరముల చేత మీ సహాయమైనటువంటి మీ కార్యక్రమం అనుగ్రహించి మీ క్షమాపణలు ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కలుగజేసి మీ నూతనమైనటువంటి జీవము చేత మీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను దర్శించి అనారోగ్యాల నుంచి ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి మాట నుంచి విడుదలను అనుగ్రహించండి మీ సర్వశక్తి కలిగిన నామంలో నుంచి మీ ప్రజలకు మీరు ఏది ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నారు అంటే మీ ఏర్పాటుని మీ ప్రణాళికను స్థిరపరిచి మీ బిడ్డలను కల్పించి వారికి స్పష్టంగా కనపరచమని మీ ఆత్మ చేత మీ ప్రజలకు కల్పించండి మీ రక్తంలో ఉన్నటువంటి ప్రజలకు ధరించమని సర్వోన్నతమైనటువంటి నామమునకు మీ సర్వశక్తి కలిగినటువంటి మహాదేవుడు మీ శాంతికరమైన ఆరాధన మీ ఘనమైనటువంటి మార్గాలు మీ పరిశుభ్రమైనటువంటి మార్గాలు బోధించి మీ కృప చేత అనుకరమును మీ సత్యమైనటువంటి మార్గంలో మీ పునరుద్ధరణకు జీవం కలిగిన నామమునకు మార్గించగా ఈ కార్యక్రమములు బట్టి మీ పరిచర్యను ముఖ్యపరచుకున్నాను మీ దయ కలిగిన నామమునకు మార్గించుగా మీ కృప కార్యక్రమంలో బట్టి ఈ మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్నటువంటి సంఖ్యలను తెచ్చి మీ యొక్క ఆత్మశక్తి ఆత్మ ఆరోగ్యాన్ని కలిగించండి మీ కృపలో మీ ఘనమైనటువంటి నామములు